అధికార యంత్రాంగం కానీ అనధికార యంత్రాంగం కానీ వాళ్ళని ఎవరు వాడుకున్నా తప్పే అవుతుంది. కాబట్టి ఆ తప్పు జరగకుండా చూస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకని మేమేంటంటే సుభాషితాలు చెప్పడం కాదు, కానీ బేసిక్ గా బూత్ ప్రయోగం చేసిన వాళ్ళ పట్ల ఎవరి పట్ల అయినా సరే సోషల్ మీడియాలో దాని మీద ఖచ్చితంగా ఉండాలి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ, ఆయన ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీగా ఆయన అలయన్స్ రాజకీయం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైనా సపోర్ట్ చేసుకుంటారు. ఆయన విభేదించే అంశాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో తండ్రిని బిడ్డగాడ విమర్శిస్తారు, అంత మాత్రాన తండ్రి బిడ్డల మధ్య బంధం తెగిపోదు. కాబట్టి క్రిటిసిజం అనేది చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు, బీజేపీ చేయొచ్చు, తప్పులేదు. కానీ ఆ క్రిటిసిజం లో ప్రజా ప్రయోజనం ఉంటే దాన్ని మాత్రం మనం ఆహ్వానించాలి. ఎస్, మొన్న పవన్ కళ్యాణ్ అన్నారు, ఆ అన్నది డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు అంటే దాన్ని వెల్ అండ్ గుడ్. కానీ చంద్రబాబు నాయుడు అనుకుండా అనితి మీద తుపాకీ పెట్టి చంద్రబాబు పేల్చారనేది ప్రచారం నడుస్తా ఉంది. అంటే ఇట్లాంటి ఏంటంటే తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాము, సీరియస్ తీసుకుంటా ఉన్నారు. ఆమె కూడా అనిత గారు కూడా హుందాగా నేను మరింత బాగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు అని చెప్పని ఒక డిప్యూటీ సీఎం గా పార్టీలకి మిత్రపక్షంగా కీలకమైన నాయకుడిగా ఆమె గుర్తించి ఆమె గౌరవించింది. నేనేమంటానంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి. అలా కాకుండా మన అనారోగ్యమైన వాతావరణం ఉంటే అది తప్పు అవుతుంది. అదేవిధంగా ప్యాలెస్ నిర్మాణం గురించి డిస్కషన్ వస్తుంది. ఖచ్చితంగా అది తప్పే. ఎందుకు తప్పు అంటే మనం కార్పొరేషన్లకి డబ్బులు లేని పరిస్థితిలో 500 కోట్లు పెట్టి మరి అక్కడ ప్యాలెస్లు నిర్మాణం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు లేదు. అక్కడ భవనాలు ఎప్పుడైనా సరే మనం ఒక ఇల్లు ఉంటుంది మనకి, మనం 2వ ఇల్లు 3వ ఇల్లు ఎందుకు కట్టుకుంటాము? ఈ ఇంట్లో మనకి చాలకపోతే ఇంకొక ఇల్లు కట్టుకుంటాం. కానీ అవసరం లేని దగ్గర ప్రభుత్వ భవనాల పేరుతో మనకు కట్టుకుంటాం. ప్రజాధనం అక్కడ ఎక్కడ దేని ఖర్చు పెట్టాలి దానికి ఖర్చు పెట్టిన పరిస్థితిలోకి వెళ్తాం. డబ్బులు కేటాయించడం అనేది చేస్తే వెల్ అండ్ గుడ్ అయ్యేది. ప్రాపర్ గా ఖర్చు జరగలేదు అనేది అర్థమవుతాం. రైట్ కృష్ణాలి గారు మనతో రాజకీయ విశ్లేషకులు. కృష్ణాలి గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చేసేటువంటి ప్రతి చర్య మీద కూడా కూటమి పార్టీలన్నీ కూడా దుష్ప్రచారం చేశాయనేటువంటి ఒక ఆవేదన జగన్మోహన్ రెడ్డి గారిలో రోజు రోజు కనపడుతుంది. బహిరంగంగా వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. నేను చేసే ప్రతి దాని మీద తప్పుడు ప్రచారం చేశారు. మరి ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు ఏమైనా వెంటనే హామీలు అమలు చేస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నారా? వీళ్ళు కక్ష సాధింపు చేయట్లేదా, లేకపోతే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు, వీళ్ళు అప్పులు చేయట్లేదా? అదేవిధంగా ఇప్పుడు మరి కుటుంబాలను అడ్డు పెట్టుకొని నా మీద దాడి చేస్తూ ఉన్నారు, నా మీద అభూత కల్పన అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి అది పెరిగిపోతూ ఉందన్నమాట. ఆ రోజు నన్ను 5 సంవత్సరాలు టార్గెటెడ్గా వాంటెడ్గా ప్రతిరోజు నేను చేసే వాటి మీద నిత్యం విషయం చెమ్మటమే ఒక అజెండాగా పెట్టుకున్నారని. అలా జరిగిందా కృష్ణాని గారు? ప్రతిపక్షం అన్న తర్వాత అధికార పక్షం మీద విమర్శలే చేస్తారు, రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తారు తప్ప ఎవరిని పొగడరు. మంచి చేసినా కూడా పొగడరు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అదే చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేత కూడా డే 1 నుంచి మొదలు పెట్టారు. ఇప్పుడు కనీసం వాళ్ళు ఒక 1 year ఆగారు. 1 year ఆగి అప్పుడు ఇసుక సమస్య ఇవన్నీ ఉన్నప్పుడు మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో భవన నిర్మాణ కార్మికులతో నిరసన. అప్పటి వరకు మిగతా రాజకీయ నాయకులకు భిన్నంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మంచి పనులు చేస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. 108 వీటి అంశాల మీద ప్రభుత్వాన్ని పొగిడాడు కూడా. ఆ టైంలో ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ తర్వాత విమర్శలు స్టార్ట్ చేశారు. విమర్శలు చేయటం అనేటువంటి రాజకీయ ప్రత్యర్థులు విమర్శలే చేస్తారనే. అయితే ఇక్కడ ఈ విమర్శలు అనేటువంటిది ఎలా ఉండాలి, వాటికి ఏ విధమైనటువంటి ప్రాతిపదికన రాజకీయాలలో విమర్శలు ఉండాలి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి. అది ఒక 10 ఏళ్ల నుంచి ఆ నైతికత అనేటువంటిది దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉందండి. మరీ దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒక 10 ఏళ్ల నుంచి. అది ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా. గతంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు అసెంబ్లీలో కానీ బయట కానివ్వండి ఏవైనా మాట్లాడితే సూచనలు చేస్తే వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని వాటిని మేము అమలు చేస్తాం ప్రభుత్వం వైపు నుంచి అని చెప్పేటువంటి హుందాతనం ప్రభుత్వం వైపు నుంచి ఉండేది. ఒకప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి పుచ్చలపల్లి సుందరయ్య కానీ లేకపోతే సిపిఎం సిపిఐలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రతిపాదనలు కానివ్వండి, లేదు అని అంటే జయప్రకాష్ నారాయణలో వాళ్ళ పార్టీ ఒక్కడే గెలిచినా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి సూచనలు తీసుకోవటం ఇవన్నీ కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఒక హుందాతనంగా
ప్రభుత్వాలు వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఏ విధమైనటువంటి విమర్శని ప్రభుత్వాలు తీసుకోవట్లేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఒక మాట మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఇది ఒక రాజకీయ పార్టీ ఇలా ఉంది, ఇంకొక రాజకీయ పార్టీ ఇంకొక రకంగా ఉంది అని మంచి చెడుల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ విధమైనటువంటి పెడధోరణిలోనే వెళ్తున్నాయి. వాళ్ళ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇది తప్ప ఇంకోటి కానీ ఇక్కడ కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాల ప్రస్తావన ప్రధానంగా వచ్చింది కాబట్టి రాజకీయాల్లో కుటుంబాలకు సంబంధించినటువంటి విభేదాలని వాడుకోవటం అనేటువంటిది అది కూడా ఒక నైతికతల విషయంలో తప్పు. కానీ అన్ని రాజకీయ పార్టీల్లో ఇది ఉంది. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని రాజకీయ పార్టీల్లో ఈ కుటుంబాలు ఎవరైనా సరే ఒక కుటుంబాల్లో విభేదాలు వస్తే వాళ్ళు విమర్శ చేస్తే దానికి తీవ్రత ఎక్కువ ఉంటుంది. అన్నో తమ్ముడో చెల్లో తల్లో వీళ్ళకినా విమర్శలు చేశారనుకోండి, వాళ్ళే విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు షర్మిల విమర్శలు, అదే విధంగా సునీత విమర్శలు, వీళ్ళ విమర్శలకి ఎంత తీవ్రత ఉంది. మొన్న ఎన్నికల సమయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విమర్శ చేస్తే రాజకీయ విమర్శ, వాళ్ళ చెల్లె మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ తల్లి కూడా మాట్లాడారు కదా. ఇలా వాళ్ళని చంద్రబాబు గారు ఏదో మాట్లాడిస్తున్నారని కూడా వీళ్ళు కొత్తగా మాట్లాడుతున్నారు కదా సార్. సరే అండి, మాట్లాడించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం లక్ష్యం అండి. ఓడించడానికి లక్ష్యానికి అనేక రకమైనటువంటి ఆయుధాలని ఉపయోగించుకుంటారు. వాళ్ళు కూడా ఉపయోగపడదు. ఇప్పుడు షర్మిల టార్గెట్ ఏంది ఎన్నికల సమయంలో? జగన్మోహన్ రెడ్డిని దించాలి, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఓడిస్తే ఎవరు ఎక్కుతారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎక్కుతారు. ఆవిడకైతే కాంగ్రెస్ పార్టీకి అధికారం రాదుగా, కానీ కాస్త చల్లారిద్దిగా. అంతే, ఆవిడ లక్ష్యం అది. కానీ పరోక్షంగా ఎవరికి ఉపయోగపడిద్ది ఏంటి అనేది వేరే అంశం. శత్రువు మిత్రుడు వాళ్ళ అవకాశాలను అలా వినియోగించుకుంటారు. మీరు ఈ పరిస్థితి ఎక్కడుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉపయోగించుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి లాగా ఉపయోగించుకున్నారా లేదా అని అందరూ ఉపయోగించారు. జగన్మోహన్ రెడ్డి లక్ష్మీపార్వతి విషయాలు కానివ్వండి ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద ఇప్పుడు మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, పురంధేశ్వరి కానివ్వండి, పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు గాని, వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద ఎన్ని తీవ్రమైన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు మీద పుస్తకాలు రాలేదా దగ్గుపాటి వెంకటేశ్వరం? అసలు మామ మాట్లాడినటువంటి సందర్భాలు, వీడియోలు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ప్రతి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారు. దాంట్లో ఎటువంటి ఇది జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా ఉంది. ఇప్పుడు గాంధీ కుటుంబం అంటే సపోజు అది సరే ఇందిరాగాంధీ కుటుంబం అని అనుకున్నాను. ఇందిరాగాంధీ కుటుంబంలో కూడా సంజయ్ గాంధీ కుటుంబం బీజేపీలో చేరటం, మేనకా గాంధీ, వరుణ్ గాంధీ, వాళ్ళ రాజకీయం వాళ్ళది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ కుటుంబానికి ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళు ఇంకొక చోటకి వెళ్తే ప్రాధాన్యత వస్తుందనే దాని మీద వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ బతికున్నప్పుడే ములాయం సింగ్ యాదవ్ సోదరుడు బయటకు వచ్చేసి అఖిలేష్ యాదవ్ ఎన్నికల సమయంలో అఖిలేష్ యాదవ్ వ్యతిరేకంగా వాళ్ళ బాబాయే అనేకమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితులు చూసాం. అదే విధంగా మనం పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో డిఎంకేలో కరుణానిధి సంబంధించినటువంటి పిల్లలు అళగిరి, అదే విధంగా స్టాలిన్ మధ్య విభేదాలు కూడా చూసాం. తర్వాత సొద్దుమడిగినాయి అవన్నీ కూడా. ఇప్పుడు జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికలు చూద్దాం. శరద్ పవారు, అజిత్ పవారు బాబాయి కొడుకు ఏంటి వాళ్ళిద్దరు? ఒకళ్ళు బీజేపీతో అలయన్స్ లో ఉన్నారు, ఒకళ్ళేమో కాంగ్రెస్ తో అలయన్స్ లో ఉన్నటువంటి పరిస్థితి. మరి అందుకని రాజకీయాల్లో ఇవి సర్వసాధారణమైనటువంటి ఎవరి అవకాశాల కోసం వాళ్ళు వెతుక్కుంటారు. అలాంటి అవకాశాల కోసం వచ్చినటువంటి వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబాల మీద విమర్శలు చేయించడం ద్వారాగా రాజకీయ లబ్ధి పొందాలని ఆయా పార్టీలు భావిస్తాయి. ఇది మరి నైతికంగా తప్పు రైట్ అంటే ఖచ్చితంగా తప్పు, కానీ అన్ని పార్టీలు చేస్తాయి. దీంట్లో చంద్రబాబు నాయుడు శుద్ధపూస కాదు, జగన్మోహన్ రెడ్డి. అదే ఇక్కడ ఒక్క విషయం అడుగుతాను కృష్ణారెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సొంత చెల్లెళ్ళు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన రక్త సంబంధికులు ఎవరో కూడా ఇప్పటి వరకు విమర్శలు చేయలేదు కదా అని మీరు చెప్పగలరా? మీరు ఎందుకంటే మనం ప్రతిదీ ఒక స్టడీ చేయాలండి. ఎందుకు అనంటే రామూర్తి నాయుడికి మైండ్ బాగున్నటువంటి సమయంలో ఆయన చేసిన విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన కాంగ్రెస్ పార్టీలో
నాయకుడిగా కూడా ఉన్నాడండి రామూర్తి టికెట్ ఇస్తానని చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని కాంగ్రెస్ లో తీసుకుని వెళ్ళి ఆ తీవ్రమైన విమర్శలు చేశాడు. ఆయన టికెట్ ఇవ్వకుండా ఆయన పాపం మోసం చేశారు అనేటువంటిది కూడా ఒక విమర్శలు చేయలేదని ఎలా అంటామండి, చేస్తారు. ఆ రోజు ఉన్నటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తెలుగుదేశంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేస్తాడు. అదే విధంగా ఇందాక హరికృష్ణ ప్రస్తావన ఇవన్నిట్లు కూడా ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడుతో ఉన్నారు. 95లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. మరి అందరూ మళ్ళీ దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ తీవ్రమైన విమర్శలు చేశారు. మరి ఆ రోజున ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు విమర్శలు చేస్తారండి. ఫైనల్ గా చెప్పండి, ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు, శుద్ధ పూసలు కాదు అనేటువంటి విషయాన్ని ఒకటి గమనించాలండి. చంద్రబాబు నాయుడు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, వీళ్ళు ప్రతి మెట్టు ఎక్కుకుంటూ, ఆ మెట్టు ఎవరు అని అంటే ఎవరుంటే వాళ్ళని తొక్కుకుంటూ రాజకీయాల్లో ఎదిగినటువంటి వాళ్ళు వీళ్ళండి. వీళ్ళు ఎవరు అతిథులు కాదు. వీళ్ళు నైతికత అనేటువంటిది వీళ్ళకి లేనే లేదు. వీళ్ళు నైతికత అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి అర్హత లేదు అనేటువంటిది. ఇప్పుడు ఉండేటువంటి రాజకీయాలు ఎవరో కొద్ది మంది ఎవరన్నా ఉన్నారేమో తెలియదు. రాజకీయాలు ఏమైనా పర్వాలేదు, మనకి నష్టమైనా పర్వాలేదు, నేను నైతికంగా నిలబడాలని. మరి ఇప్పుడు ఈ రాజకీయాలు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చేతకాని వాళ్ళుగా చూసే, అసలు వాళ్ళకి స్పేస్ లేదు, ఇప్పుడు వాళ్ళకి ఖాళీయే లేదు రాజకీయాల్లో. ఖాళీ లేదు. ఇప్పుడు కార్పొరేట్ పాలిటిక్స్, మోసాలు చేసేవాళ్ళు, ఇవన్నీ దగాలు చేసేటువంటి వాళ్ళు, నిజాయితీగా ఉంటారు రాజకీయాలంటే అందరు రాజకీయ నాయకులు 100% ఇలా ఉన్నారని నేను అనను. మంచి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మంచి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. మంచి వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఈ కార్పొరేట్ పాలిటిక్స్ కానివ్వండి, డబ్బు ప్రధానమైనటువంటి అందరూ పబ్లిక్ కూడా అలానే ఉన్నారండి రాజకీయ నాయకులతోటి. ఈ రోజు వాళ్ళకి నచ్చి ఒక 5 సంవత్సరాల పార్టీతో ట్రావెల్ అవుతారు, నెక్స్ట్ ఇంకో పార్టీతో ట్రావెల్ అవుతారు. చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈ ప్రభుత్వం వైపు నుంచి ఏమేం ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనేటువంటి అంశాల మీద ఆయన ప్రధానంగా లేవనెత్తున్నటువంటి, ప్రధానంగా సూపర్ 6 కు సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు వచ్చి 6 నెలలే ప్రభుత్వం అయిందా, 5 నెలలు అయిపోయిందా, 6 నెలలు అయినాయి. ఇంకా ప్రజల్లో అసంతృప్తో, వ్యతిరేకతో ఇంకా ప్రజల్లో రాకపోవచ్చు. కానీ సూపర్ 6 అనేటువంటి ఇంప్లిమెంట్ జరగటం లేదు, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని పదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది. ఎప్పటి వరకు మాట్లాడిద్ది? సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసే వరకు మాట్లాడింది. ఇంప్లిమెంట్ చేయనంత వరకు వీళ్ళ ఫెయిల్యూర్ కింద లెక్క. ఇప్పుడు విద్యా సంవత్సరంలో అమ్మఒడి డబ్బులు రాకపోతే వాళ్ళు నష్టపోతారు. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రాకపోతే రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాని మీద క్లారిటీ రాలేదు బడ్జెట్ లో. దాని మీద డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో ఒక నిధులు కేటాయింపు అనేటువంటి స్పష్టత లేదు. ఏ విధంగా ఇస్తారో తెలియదు. మరి దీనికి అడగకుండానే ఉంటారు, అడుగుతానే ఉంటారు. అడగడం తప్పే ఉందండి. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీ అయినా కాబట్టి అడగడం తప్పలేదు. ఎవరైనా అడగొచ్చు. ప్రతి పౌరుడు ఒక విశ్లేషకుడుగా మీరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. దాన్ని ఎవరో అబ్జెక్షన్ చేయరు. అందరూ పొగడాలని ఏం లేదు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వాళ్ళు ఇలా అయ్యారు కాబట్టి వాళ్ళకి అడిగే అర్హత లేదు అంటానికి లేదండి. అవును ఫెయిల్ అయ్యారు, జనం తీర్పిచ్చేశారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం సంగతి ఏంటి అనేటువంటి దాని మీద ఇప్పుడు మాట్లాడతారు. వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. వన్ వర్డ్ కంక్లూజన్ కనకారావు గారు.